ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నాగబాబు, నందిని ఎంటర్ప్రైజ్ హైదరాబాద్, బ్రాంచ్ ఆఫీస్ విశాఖపట్నం, పూణే, నాందేడ్. ఈరోజు మనం మోటార్ మెగ్గరింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మోటార్కి మెగ్గరింగ్ చేయాలంటే మీ దగ్గర ఫస్ట్ మెగరమీటర్ ఉండాలి. 500 volts DC మెగరమీటర్ తెచ్చుకొని దాంట్లో రొటేటింగ్ టైప్ మెగరమీటర్ అయితే అలాగా, మీకు డిజిటల్ మెగరమీటర్స్ కూడా వచ్చినాయన్నమాట. ఏదైనా మీకు ఏది పాసిబిలిటీ అది తెచ్చుకున్నాను అనమాట. సో 3 phase ఇండక్షన్ మోటార్కి మెగరింగ్ చేసే విధానము 2 కేసులు అనమాట. ఒకటి ఫస్ట్ కేసు బాడీ టు కాయిల్స్ చెక్ చేయాలన్నమాట. RYB ఫేజులు చెక్ చేయాలి. రెండో కేసులో కాయిల్ విత్ ఇన్ కాయిల్స్ RY, YB, BR ఈ 3 కాయిల్స్ మధ్య చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో బాడీ నుంచి Rకి చెక్ చేయాలి, బాడీ నుంచి Yకి చెక్ చేయాలి, బాడీ నుంచి Bకి చెక్ చేయాలన్నమాట. దీనివల్ల బాడీకి కాయిల్స్కి మధ్య ఇన్సులేషన్ బాగుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. మీరు మీ దగ్గర ఉన్న మెగరమీటర్కి ప్రోబ్స్ క్రోకోడైల్ టైపు ప్రోబ్స్ ఇస్తారనమాట. మీరు వాటిని ఒక ప్రోబ్ని బాడీ మీద కనెక్ట్ చేసి ఇంకొక ప్రోబ్ని R ఫేజ్ మీద కనెక్ట్ చేసినట్లయితే, గుర్తుపెట్టుకోండి, మెగరింగ్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ మోటార్ మీద చేతులు వేయటం అలాంటివి చేయదు. ఎందుకంటే ఏదైతే ఇన్సులేటర్ టెస్టర్ ఏదైతే ఉన్నదో, మెగరమీటర్ ఏదైతే ఉందో అది 500 volts DC జనరేట్ చేస్తుంది కాబట్టి మోటార్ టచ్ చేయడానికి ఇలాంటివి ట్రై చేయొద్దనమాట. దూరంగా ఉండండి. చేసేటప్పుడు గ్లౌజులు తగిలించుకొని చేసుకోవాలన్నమాట. సో ఆ టైంలో మీరు ఫస్ట్ కేసులో ఏంటన్నాను, బాడీ టు R ఫేజ్ చెక్ చేసినప్పుడు మెగా ఓమ్స్ ఏదైతే ఉందో హై రావాలి. హై వచ్చిందనుకోండి, ఆ బాడీకి ఆ పర్టికులర్ R ఫేజ్కి ఇన్సులేషన్ బాగుందని. ఎప్పుడైనా ఓమ్స్ ఎక్కువ వచ్చిందంటే ఇన్సులేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్ ఏంటి, బాడీ అండ్ Y ఫేజ్. నెక్స్ట్ బాడీ అండ్ Y ఫేజ్లో కూడా మీరు మళ్ళీ మెగరింగ్ చేసినట్లయితే మెగా ఓమ్స్ హై వచ్చిందనుకోండి బాగున్నట్టు. 3 పాయింట్ బాడీ టు RYB అనమాట. సో ఈ బ్లూ కూడా చెక్ చేసినప్పుడు ఇన్సులేషన్ వాల్యూస్ హై వచ్చిందనుకోండి, ఓమిక్ వాల్యూ. సో హై వచ్చిందంటే ఇన్సులేషన్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం అనమాట. ఓకేనా? ఈ 3 ఫేజ్లు ఇలా 3 చెక్ చేసి ఇన్సులేషన్ పర్ఫెక్ట్ ఏమొచ్చినా ఈ 3 RYB విత్ రెస్పెక్ట్ టు బాడీ సేమ్ వాల్యూస్ వచ్చిందనుకోండి, నెంబర్ 1 గుడ్ అనమాట. ఆ మోటారు ఇంకా పర్ఫెక్ట్గా ఇన్సులేషన్ ఉన్నట్టు. అట్లా కాకుండా అబ్నార్మల్ వాల్యూస్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 మెగా ఓమ్ ఫర్ R ఫేజ్, 35 మెగా ఓమ్స్ ఫర్ Y ఫేజ్, 50 మెగా ఓమ్స్ ఫర్ B ఫేజ్ అనుకోండి, మధ్యలో ఫేజ్కి తక్కువ వస్తుంది అనుకోండి. సో విత్ రెస్పెక్ట్ టు బాడీ Y ఫేజ్ ఇన్సులేషన్ వీక్గా ఉందనేసి అక్కడ ఇన్సులేషను యాడ్ చేయటం లేదంటే మోటార్ రీవైండింగ్ లాంటివి చేయటం చేయాలన్నమాట. రెండో కేసు చెప్పాను కదా, ఫస్ట్ కేసులో బాడీ టు ఫేజెస్ అనమాట, RYB ఫేజెస్. రెండో కేసులో విత్ ఇన్ ఫేజెస్ అన్నాక RY, YB, BR ఈ మూడింటి మధ్య మనం చెక్ చేసుకోవాలి. సో సేమ్ మెగరమీటర్ తీసుకొని ఒక ప్రోబ్ని తీసుకెళ్ళి R ఫేజ్కి, ఇంకో ప్రోబ్ తీసుకొని Y ఫేజ్కి తీసుకోవటం వల్ల మెగరింగ్ చేసినప్పుడు విత్ ఇన్ ఫేజుల మధ్య కూడా ఇన్సులేషన్ ప్రాపర్గా ఉందో చూసుకోవాలన్నమాట. సో అక్కడ కూడా మీరు వాల్యూస్ 50 మెగా ఓమ్స్ వచ్చింది అనుకుందాము RYకి, YBకి మధ్య 50 వచ్చింది, BRకి మధ్య 35 వచ్చింది అనుకోండి, 30 మెగా ఓమ్స్ వచ్చింది అనుకోండి. సో B ఫేజ్ ఏదైతే ఉందో ఆ B ఫేజ్ ఇన్సులేషన్ వీక్ అయినట్టున్నది విత్ రెస్పెక్ట్ టు Rతో. సో ఇక్కడ కూడా ఇన్సులేషన్ వీక్ అయింది కాబట్టి దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్, ఓవర్ కరెంటు, హై కరెంట్ డ్రా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ మోటార్ని రీవైండింగ్ చేయించి చక్కగా ఇన్సులేషన్ చేయించి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మెగరింగ్ వాల్యూస్ ఎప్పుడైనా హై మెగా ఓమ్స్ వస్తేనే పర్ఫెక్ట్ ఇన్సులేషన్ ఉన్నట్టు అనమాట. సో లో వచ్చిందనుకోండి, ఒకవేళ ఎక్కడైతే మీకు 50 ఓమ్స్ 50 మెగా ఓమ్స్ 50 వచ్చేసి కామన్గా ఉందనుకోండి బాగున్నట్టు. కాకుండా 0 మెగా ఓమ్స్ వచ్చిందనుకోండి, మీరు సింపుల్గా డిసైడ్ చేయొచ్చు షార్ట్ సర్క్యూట్ అయింది. విత్ రెస్పెక్ట్ ఫస్ట్ కేసులో బాడీ టు RYB చెక్ చేసినప్పుడు మెగా ఓమ్స్ రాకుండా కంటిన్యూటీ వచ్చేసింది అనుకోండి, 0 ఓమ్స్ వచ్చేసింది అనుకోండి. 0 ఓమ్స్ మీన్స్ కనెక్ట్ అయిపోయింది, బాడీ నుంచి R ఫేజ్ కనెక్ట్ అయిపోయింది. సో అది షార్ట్ అయిపోయిందని అర్థం అనమాట. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు షార్ట్ అయిపోయింది. సేమ్ ఇటువైపు కూడా ఫేజ్ టు ఫేజ్ కూడా మెగా ఓమ్స్ హై రాకుండా 0 ఓమ్స్ వచ్చేసింది అనుకోండి. 0 ఓమ్స్ అంటే కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ఆ పర్టికులర్ RY మధ్య కంటిన్యూ వచ్చింది అనుకోండి, ఈ రెండు షార్ట్ అయిపోతాయి లోపల అనేసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో కంపల్సరీ రిపేర్కి పంపించేసి దాన్ని రీవైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో బాడీ టు కాయిల్ విత్ ఇన్ కాయిల్స్ ఈ రెండు స్టేజ్ చెక్ చేసి మీ మోటార్ హెల్తీనెస్ చెక్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ క్లారిఫికేషన్ కానీ కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ నాగబాబు.